ఇక జగిత్యాలలోని ఖిలాగడ్డ మైనార్టీ గురుకుల పాఠశాల ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రవి నానా బూతులు తిడుతూ కొడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రిన్సిపాల్ వ్యవహారంతో విసుగు చెంది గోడ దూకొచ్చి ధర్నా చేపట్టారు 10వ తరగతి విద్యార్థులు. ఇక ఉన్నతాధికారులు రవిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాట్లాడండి మొత్తం షాప్ ఇబ్బంది పడుతుంది, మేము ఇబ్బంది పడుతున్నాం. మీరు చెప్పమను జగిత్యాలలోని ఖిలాగడ్డ మైనార్టీ గురుకుల పాఠశాల ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ రావు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సందీప్, చెప్పండి. జగిత్యాల ఖిలాగడ్డ మైనార్టీ గురుకుల పాఠశాల ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ బూతులు తిడుతూ కొడుతున్నారని విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సందీప్? రైట్, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ఇది జగిత్యాల జిల్లా కేంద్రంలో కిల్లగడ్డ ప్రాంతంలో ఉంది. ఇక్కడంతా మైనార్టీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 10వ తరగతి గోడ దూకి బయటకు వచ్చి అకస్మాత్తుగా ఆందోళన నిర్వహించారు. కారణం, గత కొద్ది రోజులుగా ఫెసిలిటీస్ లేవు, ఫెసిలిటీస్ కల్పించండి, అలాగే ఇటు బాత్రూమ్ తో సహా ల్యాబ్ సౌకర్యాలు కల్పించాలంటూ వీళ్ళు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రవి ఇష్టానుసారము బూతులు తిడుతూ కొడుతున్నారండి, చితకబాతున్నారు కూడా వాళ్ళంతా ఆందోళన నిర్వహించారు. దీంతో అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది కుటుంబ సభ్యులు కూడా విద్యార్థులకు సంబంధించి వాళ్ళు వచ్చి ప్రిన్సిపల్ తో మాట్లాడారు. దీనిపైన న్యాయం చేయకపోతే మేము మరొక్కసారి రోడ్డెక్కి తీవ్ర స్థాయిలో ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు. అయితే కలగజేసుకున్నటువంటి పోలీసులు పూర్తిగా మీకు న్యాయం చేస్తాం, ప్రస్తుతం అయితే మీ చదువులకు వెళ్ళాలని కోరగా విద్యార్థులు అయితే వాళ్ళు ధర్నా విరమించారు. ఎంత తీవ్ర స్థాయిలో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఎందుకంటే మరి ఆ ప్రిన్సిపల్ అంతా ఫ్రస్ట్రేషన్ ఎందుకు లోనవుతున్నారు అనే రవి అనేటువంటి వ్యక్తి తెలియాల్సి ఉంది. ఆయన మాత్రము ఎటువంటి సంబంధం లేనట్టుగానే ఆయన వ్యవహరిస్తున్నారు. అనేక మంది అంటే మైనార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వచ్చి విద్యార్థులను సంధానించి పంపించినటువంటి సందర్భం అయితే మాకు అక్కడ కనిపించింది. మొత్తంగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రవి పైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనేక మంది విద్యార్థులు కూడా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుండగా మరి ఆ ప్రిన్సిపల్ ఏం చేస్తారనేది మనకు తెలియాల్సి ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సందీప్.